ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి మంటలు వేస్తారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో తెల్లవారుజామునే ప్రగతి యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దారులు పాల్గొని ఉత్సాహంగా ఆడిపాడారు. ఇక భోగి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు భోగి వేడుకలతోటి సంక్రాంతి వేడుకలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు హన్మకొండ జిల్లాలోని కమలాపూర్లో ఉన్నాము. ఇక్కడ యువకులంతా కలిసి భోగి మంటలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యూత్కు సంబంధించినటువంటి సభ్యులు అటు చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా సంబరాలతో గడుపుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి, సంక్రాంతి వేడుకలు ఎలా ప్రారంభమయ్యాయి? సంక్రాంతి భోగి అందరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంక్రాంతి పండుగ అనగానే ఈ భోగి పండుగతోని స్టార్ట్ చేసుకుంటాము. రైతులందరూ పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో వాళ్ళు ఉంటూ జరుపుకునేటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. దానికి ముందుగా ఈ భోగితోని చేసుకుంటాం. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రగతి యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలు భోగితోని ప్రారంభించడం జరుగుతుంది. వారికి మా కమలాపూర్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ, చెప్పండి, ఎట్లా జరుగుతాయి సంక్రాంతి వేడుకలు? మంచిగా అవుతాయి. మీరు ఎట్లా చేసుకునేటోళ్ళు సంక్రాంతి వేడుకలు? వెనకటే వారా మంచిగుంటుంది, కానీ ఇప్పుడు ఎట్లుంటది అయ్యా? ఇప్పుడు ఎట్లుంటుంది బాంచాను, అంత మంచే. రైట్, మనతో పాటుగా యువకులు ఉన్నారు. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి వేడుకలు? మా గ్రామంలో ప్రగతి యూత్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాము ఈ సంక్రాంతి వేడుకలను. మొత్తానికి మనం చూస్తున్నాం ఆ వేడుకల్లో యువకులు చిన్న పెద్ద అంతా కూడా. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి వేడుకలు? కమలాపూర్ ప్రజలకు ముందుగా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రగతి యూత్ మరియు ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము భోగి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా అంతా ఏది లేకుండా అనేక మంది ఈ భోగి మండలలో పాల్గొంటారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మా ప్రగతి యూత్ తరఫున కోరుకుంటున్నాము. చెప్పండి, ఈ సంక్రాంతి అసలు ఏంటి విశిష్టత, ఏంటి ఉంటుంది సంక్రాంతి? ముందుగా అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ పురస్కరించుకొని కమలాపూర్ మండలంలో ప్రగతి యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేస్తాం ప్రతి సంవత్సరము. తర్వాత ఏంటంటే ఇది భోగి పండుగ ప్రజలందరిలో సుఖ సంతోషాలు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. చిన్న పెద్ద అంతా కూడా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. తెల్లవారుజామునే భోగి మంటలు ఇంటి నుంచి పాత వస్తువులు తీసుకువచ్చి ఇక్కడ ఆ పాత వస్తువులను తగలేసి భోగి మంటలు కాస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి ఇక్కడ? మొదటగా తెలుగు ఇరు రాష్ట్రాల ప్రజలకి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. కమలాపూర్ గ్రామంలో ఇప్పుడు ప్రగతి యూత్ వారి ఆధ్వర్యంలో ఇలాంటివి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. మొదటి పండుగ కాబట్టి అందరి ఇళ్లలో అష్టైశ్వర్యాలు బాగా భోగ్యాలు ఉండాలని కోరుకుంటూ మేము మొదటిగా స్టార్ట్ చేసుకునే పండుగ కాబట్టి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ. ఇది మనం చూస్తూ ఉన్నాం. తెల్లవారుజామునే ఇంటింటి నుంచి పాత వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ భోగి మంటలను ప్రారంభించి సంక్రాంతి వేడుకలను వైభవంగా ప్రారంభించుకున్నాం. అందరి బ్రతుకుల్లో భోగభాగ్యాలు సమృద్ధిగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, హన్మకొండ.